షర్మిలక్క, సునీతక్క గౌరవ జస్టిస్ శ్రీదేవ్ గారు ఇచ్చినటువంటి తీర్పుని ఉల్లంఘించారు. అవినాష్ రెడ్డి హంతకుడు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. మీరు మీతో పాటు మీకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, రఘురామకృష్ణంరాజు అందరూ కూడా అవినాష్ రెడ్డిని హంతకుడు అంటున్నారు. ఆ అవకాశం మీకు ఎవరిచ్చాడు? భారత రాజ్యాంగం మీకు కల్పించలేదు. హంతకుడు అనే పదాన్ని వాడడానికి మీకు భారత రాజ్యాంగం కల్పించలేదు. మీకు ఆర్టికల్ 19(1) ప్రకారంగా ఉన్నటువంటి హక్కుని మీరు దుర్వినియోగపరుస్తున్నారు. హైకోర్టులో పిటిషన్ వేశారు కొందరు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి మీరు అవినాష్ రెడ్డిని హంతకుడని ఎలా అంటారు? కోర్టు తీర్పు చెప్పిందా? కోర్టు తేల్చేసిందా? ఏ కోర్టు తేల్చిందో భారతదేశంలో? కడప జిల్లా కోర్టు తేల్చలేదు, తెలంగాణ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు తేల్చలేదు, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా తేల్చలేదు. అవేవి తేల్చక ముందే మీరు హంతకుడని ఎలా ప్రచారం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, సునీత, షర్మిల. మీకు 10,000 రూపాయలు చొప్పున కోర్టు ఫైన్ విధించింది. అది చాలా తక్కువ, అది చాలా తక్కువ. అయినా సరే నేను కోర్టుని విమర్శించదలుచుకోలేదు. న్యాయమూర్తులంటే నాకు గౌరవం, న్యాయ వ్యవస్థ అంటే నాకు గౌరవం. భారతదేశంలో ఉన్నటువంటి హైకోర్టులు, సుప్రీంకోర్టు అంటే కూడా నాకు చాలా 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 అమితమైన గౌరవం ఉన్నది. అందులో తీర్పు వచ్చిన తర్వాత జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ మీద, ఆ తీర్పు మీద వ్యాఖ్య చేసే హక్కు నాకున్నది. రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియానే నాకు రాసి ఇచ్చింది. అలాగే హైకోర్టు, సుప్రీంకోర్టులకు కూడా వాళ్ళకి లేని హక్కుల్ని బెంచ్ మీద కూర్చుని ఒక సాధారణ పౌరుడిలాగా, జడ్జిలాగా కాకుండా, జడ్జిలాగా కూడా చేసేస్తున్నారు, జడ్జిలాగా కాకుండా కూడా చేసేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32 ప్రకారంగా సుమోటో కేసు తీసుకోవచ్చు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు తీసుకోవచ్చు. అలాగే హైకోర్టుల్లో ఆర్టికల్ 226 ప్రకారంగా సుమోటో కేసులు తీసుకోవచ్చు. అటువంటి సుమోటో కేసులు తీసుకుంటున్నటువంటి న్యాయస్థానాలు తీర్పుని నేను విమర్శిస్తున్నాను కాదు, నేను విమర్శించడంలా నాకు ఒక అనుమానం కలుగుతోంది. అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా ఉన్నది కోర్టులకు కూడా. కోర్టులు అనేదంటే వాళ్ళేమి దేవుళ్ళేం కారు. వాళ్ళు న్యాయస్థానాలంటే ఊడిపడిపోయి అన్ని చేసేసి ఉరిశిక్ష చేసేది వాళ్ళు. అటువంటిది నాకున్న అనుమానాన్ని కూడా నివృత్తి చేయాలి కదా. కొంతమంది ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేశారు. అవినాష్ రెడ్డి గారు హంతకుడు అని ప్రచారం చేస్తున్నారు, దాన్ని ఆపండి అని. నీకేంటి సంబంధం? నీకు ఏమి సంబంధం ఉన్నది అని చెప్పి హైకోర్టు అడిగింది. అటువంటిది ఆర్టికల్ 32 ప్రకారము, ఆర్టికల్ 226 ప్రకారంగా ఆ రెండు కాకుండా హైకోర్టులకు కానీ, సుప్రీంకోర్టు కానీ రాజ్యాంగంలో మీకున్న ప్రత్యేక హోదా ఏమిటి? ప్రత్యేక చట్టం ఏముంది? మీ అంతటి మీరు సుమోటోగా తీసుకుంటానికి లేదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ హెడ్లు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ విభాగం కానీ సరిగ్గా పనిచేయడం లేదు. ఏమి మీ అంతటి మీరు సుప్రీంకోర్టులో కేసులు సుమోటోగా తీసుకోవచ్చు, హైకోర్టులో సుమోటోగా తీసుకోవచ్చు. న్యాయస్థానాల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తిప్పరాజు రమేష్ బాబుతో సహా ప్రతి భారతీయ పౌరుడికి ఉంది గనక మేము ఈ పిటిషన్ వేశామని ఎందుకు ఆర్గ్యూ చేయలేకపోయారు? మీరు ఆర్గ్యూ చేయాలి కదా. మీ గౌరవాన్ని మేము కాపాడుతున్నాము. న్యాయస్థానాలు, న్యాయమూర్తుల ఆదేశాలని కాపాడండి మహాప్రభు అని మిమ్మల్ని మేము వేడుకుంటున్నామని చెప్పి ఆర్గ్యూ ఎందుకు చేయలేకపోయారు? ఆర్గ్యూ చేయాలి కదా, కోర్టుకు వివరించాలి కదా. వివరించండి. అవినాష్ రెడ్డి గారు హంతకుడు కాదు, నేను హత్య చేశాను, గొడ్డలతో నరికాను అని వీడియోలలో చెప్తున్నటువంటి వ్యక్తి బజార్లో తిరుగుతూ ఉంటే, ప్రజాసేవ చేస్తూ, కేంద్ర ప్రభుత్వ నిధులతోటి బస్ స్టాండ్లు కట్టిస్తూ, బస్ షెల్టర్లు కట్టిస్తూ,
మంచినీటి సరఫరా చేస్తున్న అవినాష్ రెడ్డిని హంతకుడు అనే హక్కు మీకు ఎవరిచ్చారు? షర్మిల గారు, చంద్రబాబు గారు, సునీత గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీకు ఎవరిచ్చారు హక్కు? అవినాష్ రెడ్డిని హంతకుడైన హక్కు మీకు ఎవరిచ్చారు? ఏ రాజ్యాంగం మీకు ఇచ్చింది? లవంగ నాయుడు ఇచ్చాడా? ఖర్జున నాయుడు ఇచ్చాడా? లేకపోతే మీ అందరి మీరే రాసేసుకున్నారు ఆ రాజ్యాంగాన్ని? నేను న్యాయమూర్తులను కానీ కోర్టులను కానీ ధిక్కరించడం లేదు. వాటికి సముచిత గౌరవం ఇస్తూనే తీర్పుని మాత్రమే నేను విమర్శించడం లేదు. తీర్పులో ఉన్న అంశాలని ప్రస్తావిస్తున్నా. తీర్పులో ఉన్న అంశాలని మాత్రమే ప్రస్తావిస్తున్నా. హంతకుడు అని చెప్పి వాళ్ళు అంటున్నారు కనుక ఆపండి అని చెప్పి రిట్ పిటిషన్ వేస్తే నీకేమి సంబంధము అని అడిగినారు కనుక మీకేమి సంబంధం ఉంటుంది అనేది కూడా ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా. సుమోటో కేసులు మీ అంతటి మీరు తీసుకునే అధికారం మీకున్నప్పుడు నాకు సంబంధం లేని విషయంలో అయినా సరే టీవీలలో వస్తోంది, ప్రసార మాధ్యమాల్లో వస్తున్నాయి, నా బుర్ర తినేస్తున్నారు, నన్ను ఇబ్బందులు పెడుతున్నారు, నా ప్రాథమిక హక్కుల్ని భంగం కలిగిస్తున్నారు వాళ్ళు అని నేను కేసు వేయడం తప్పు కాదు కదా. కనుక అవినాష్ రెడ్డి అనే అతను నిర్దోషి అని తేలేంత వరకు లేదా దోషి అని తేలేంత వరకు కూడా నోరు ఎవరు ఎత్తవద్దు అనే ఆదేశాలు ఎందుకు జారీ చేయడం లేదు? న్యాయ వ్యవస్థలో భారత రాజ్యాంగానికే లోబడి ఉండాలి. భారత రాజ్యాంగాన్ని దాటి ఉల్లంఘించి పరిధులు దాటి కూడా వెళ్ళకూడదు కదా. అవి కూడా తెప్పరాజు రమేష్ బాబుకి న్యాయస్థానం ఉరిశిక్ష చేస్తానన్నా నేను రెడీ. 70 ఏళ్ల వయసు నాకు. నువ్వు తప్పు చేశావు, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ యాక్ట్ 1973 ప్రకారంగా నీకు ఉరిశిక్ష చేస్తామంటే ఐఎమ్ రెడీ. మీ హక్కుల్ని మీరు ఎలా కాపాడుకుంటారో మా హక్కుల్ని మేము కాపాడుకుంటాం. మా హక్కులు ఉన్నాయి ఈ ప్రజాస్వామ్యంలో. లేదు ఇది నియంతృత్వము, ఇది నియంతృత్వ ప్రజాస్వామ్యం కాదు, ఇది నియంతృత్వ దేశమని ఒకటి పాస్ చేయండి. మాకు హక్కులు ఉంటాయి. అవినాష్ రెడ్డిని హంతకుడైన ఎలా అంటారు? భాస్కర్ రెడ్డి గారు 70 ఏళ్లు దాటిన పెద్ద మనిషి, వృద్ధుడు, వయోవృద్ధుడు. అటువంటి ఆయన్ని చాలా రోజుల నుంచి నెలల తరబడి ఆయన్ని జైల్లో ఉంచారు. మానవత్వమా ఇది? నాగరికత ఇది? సార్, న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులకు నమస్కారం, న్యాయ దేవతలకు నమస్కారం. చట్టం అందరికీ ఒకేలాగా ఉండడు. చూడండి, ప్రభుత్వాది నేతలు ఒక రకంగా మాట్లాడతారు, ప్రజలు ఒక రకంగా మాట్లాడతారు. కడప జిల్లా ప్రజలకి తెలుసు, కడప నియోజకవర్గ ప్రజలకి తెలుసు. హత్య జరిగిన తర్వాత అవినాష్ రెడ్డి 3 లక్షల మెజార్టీతో ఎట్లా గెలుస్తాడు? ఒక హంతకుడు 3 లక్షల మెజార్టీతో గెలుస్తాడా? ఇది ప్రజాభిప్రాయం కాదా? ప్రజాభిప్రాయాన్ని కోర్టులు తీసుకోవా? అది కూడా ఆలోచించాల్సిన బాధ్యత న్యాయస్థానాల మీద ఉన్నది. కనుక చేయండి. అవినాష్ రెడ్డికి సంబంధం లేదు. కడప లోక్సభ నియోజకవర్గం నుండి 2024 మే 13 నాడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అవినాష్ రెడ్డి 2 లక్షల పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాడు. రాసి పెట్టుకోండి. ఎవరైనా సరే న్యాయ దేవతలతో సహా చంద్రబాబు, లోకేష్, రఘురామకృష్ణరాజు అందరూ రాసి పెట్టేసుకోండి. 2 లక్షల పైచిలకు మెజార్టీతో గెలుస్తున్నాడు. దమ్ము ధైర్యం ఉంటే మీరు వచ్చి ఆపండి. ఎవరైనా సరే ఆపండి. అవినాష్ రెడ్డి నీ గెలవనివ్వకుండా ఆపే దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఆపండి. మరొక్కసారి న్యాయమూర్తులన్నా న్యాయ వ్యవస్థ అన్నా నాకు గౌరవం. అన్ని చట్టాలు అందరికీ వర్తిస్తాయి. చేయి మీద కూర్చున్నా సరే వాళ్ళకు కూడా వర్తిస్తాయి. ముఖ్యమంత్రులతో సహా, ప్రధానమంత్రులతో సహా అందరికీ వర్తిస్తాయి. కనుక ఆలోచించండి. తెలుగు ప్రజలారా మరొక్కసారి విన్నపం, చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గ రాజకీయ నాయకుడిని పొరపాటును కూడా గెలిపించకండి. జై హింద్.